పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య ఆరోపణలు సవాళ్లు ఘాటుగా వినిపిస్తున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శలు, వరికిపూడిసెల ప్రాజెక్టు విషయంలో అన్ని అనుమతులు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చాక టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోందని ఆరోపణ. బ్రహ్మారెడ్డి తనపై 13 అక్రమ కేసులు, వైఎస్ఆర్సీపీ నాయకులపై 6 పీడీ యాక్ట్ కేసులు పెట్టించారని అన్నారు. టీడీపీ నాయకుల బెదిరింపులతో, కేసుల భయంతో గ్రామాలు ఖాళీ అయ్యాయనే ఆరోపణ వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రేషన్ మాఫియా పబ్లిక్గా నడుపుతున్నారనే ఆరోపణ వాస్తవం కాదా అని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో అక్రమ కేసులు పెట్టించిన వారిపై తప్పక చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అప్పటి పల్నాడు జిల్లా కలెక్టర్ పాత్ర కూడా పరిశీలిస్తామని తెలిపారు. అభివృద్ధి, అవినీతి గురించి చర్చకు సిద్ధమని విసిరిన తన సవాల్పై నువ్వు అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం మాత్రమే అయిందని, తప్పకుండా చర్చ పెడదాం, తొందరెందుకు అంటూ కౌంటర్ ఇచ్చారు. వరికిపూడిసెల ప్రాజెక్టు అసాధ్యమని చెప్పింది అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. అబద్ధపు జీవో ఇచ్చి పల్నాడు ప్రజలను మోసం చేసింది నిజమా కాదా అని ప్రశ్నించారు. నీకు చేతనైతే బడ్జెట్ సమావేశాలలో ప్రాజెక్టుకి నిధులు కేటాయించేలా చూడాలని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే ప్రాజెక్టు అనుమతులు సాధ్యమయ్యాయని, కానీ టీడీపీ మాత్రం తమకే క్రెడిట్ తీసుకుంటోందని అన్నారు. బ్రహ్మారెడ్డి ఇప్పటికైనా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిన్నెల్లి సలహా ఇచ్చారు. గొడవలు జరిగితే దానికి పీడీ యాక్ట్ పెడతారని అడుగుతాం. వీళ్ళేమన్నా మావోయిస్టులా? వీళ్ళేమైనా దేశద్రోహం కేసులో ఉన్నారా? వీళ్ళేమన్నా స్మగ్లర్సా? రాజకీయ కేసులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సంఘటనలు ఆధారం చేసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో పెద్దగా చూపించేసి ఈరోజు నియోజకవర్గంలో 6 మంది మీద పీడీ యాక్ట్ పెట్టిన పరిస్థితి. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని అంటే, ఇంకా మీ పేర్లు ఉన్నాయని ఈరోజు లక్షల డబ్బులు దండుకునే పరిస్థితి. అధికారుల దగ్గర నుంచి నాయకుల దగ్గర కూడా బెదిరిస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి సంఘటన నేను గడిచిన 20 సంవత్సరాల కాలంలో నేను 4 సార్లు ఎమ్మెల్యేదైనా ఎప్పుడు కూడా ఇలాంటి అభద్రతా భావంతో ప్రజలు ఉన్న పరిస్థితి లేదని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగిన సంఘటనలో చేసుకో, అంతేగాని నువ్వు ఈ రకమైన అనవసరమైన వివాదాలకు దిగి దాన్ని ఎమోషనల్ క్రియేట్ చేసి అతను ఏం చేస్తున్నాడు అని అంటే, ఒక రకమైన ప్రజల్లో కానీ అధికారుల్లో ఏదో రకంగా మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ క్రియేట్ చేసి ఎమోషనల్ చాటున అతను దందా కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను బ్రహ్మారెడ్డి, గడిచిన సంవత్సరన్నర కాలంలో నియోజకవర్గంలో ఉండే రేషన్ షాపుల దగ్గర బియ్యాన్ని మంచికల్లు కేంద్రంగా నిన్నటిదాకా కూడా అక్కడ ఒక మిల్లు ద్వారా ప్యాకింగ్ చేసి బయటికి పంపించింది నీకు తెలియదా బ్రహ్మారెడ్డి అని నేను అడుగుతాను. ఇప్పుడు డైరెక్ట్గా మెయిన్ రోడ్డుకి ఆనుకొని అక్కడి నుంచి ఖమ్మంపాడుకు మార్చి, ఖమ్మంపాడు ఒక మిల్లులో పేదల బియ్యాన్ని మొత్తాన్ని అక్కడ తరలించి అక్కడి నుంచి ప్యాక్ చేసేసి బయటకు పంపించింది నీకు తెలియదా బ్రహ్మారెడ్డి నేను అడుగుతాను. ఇవి కాదు, ఈరోజు చూస్తూ ఉంటే మార్కెటింగ్ యార్డ్ పేరుతోటి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి చిన్న రైతుల దగ్గర నుంచి చెస్ రూపంలో వాళ్ళకి ఎలాంటి రసీదు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తుంది నీకు తెలియకుండా జరుగుతుందా బ్రహ్మారెడ్డి అని నేను అడుగుతాను. ఇది జీవో, డమ్మీ జీవో. ఫిబ్రవరి 6, 2019 లోకేష్ గారు శంకుస్థాపన చేస్తే ఒక డమ్మీ జీవో ఇచ్చారు. అంటే ఎలక్షన్స్ ముందు మభ్యపెట్టడానికి అన్ని అనుమతులతోటి మే 19, 2023 అన్ని అనుమతులతోటి జగనన్న పర్మిషన్ తెచ్చిన పరిస్థితి. ఇవన్నీ ఆన్ రికార్డ్. దీన్ని వర్గీకరించి ఏ రకంగా ఏదైనా మాట్లాడేది ఇది రికార్డ్. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని బ్రహ్మారెడ్డి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. చాలా మాట్లాడచ్చు, మీడియా ముందు ఊగిపోవచ్చు, నేను కూడా చాలాసార్లు మాట్లాడవచ్చు. ఖచ్చితంగా ఆయన ఏదో చర్చ అన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, చర్చ ఇప్పుడు ఏమి, నువ్వు పొడిసింది ఏం లేదు, నువ్వు చేసింది ఏం లేదు. ఈ సంవత్సరాల కాలంలో నువ్వు గ్రాంట్ తీసుకురా, ఫైనల్గా ఒకరోజు చర్చ పెడదాం. నా దగ్గర ఫుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను ఎంత డెవలప్ చేశానో, ఏ రకంగా రోడ్లు ఏం తెచ్చామో, బిల్డింగ్స్ ఏం కట్టామో, హాస్పిటల్ ఏం కట్టామో,
సంక్షేమం ద్వారా ఎంత తెచ్చాము అన్నీ కూడా ఉన్నాయి, కనపడిస్తూ ఉంది. టైం వచ్చినప్పుడు అన్నీ కూడా చర్చిద్దాం. ప్రజలు కార్యకర్తలు మా కార్యకర్తల ఉసురు పోసుకోవద్దు, ప్రజలు ఉసురు పోసుకోవద్దు, దయచేసి నేను చెప్తాను. ఈ రకమైన ఎవరిని పడితే వాళ్ళని బెదిరించడం, అధికారులు అడ్డం పెట్టుకోవడం, ఈ పోలీసు చేత కేసులు పెట్టడం ఇది మంచి పద్ధతి కాదు. మా మీద ఇంకా అంటే నేను ఇంకా ఎక్కడ ప్రజల దగ్గరకు వస్తాను తిరగకుండా, నేను ఒక వారం ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదన్నా పరామర్శ పేరుతోటి వాళ్ళని ఏదన్నా కుటుంబ ధైర్యం అని పోతే నాకు ఇంకొక కేసు. మన జరిగిన ఎక్కడా కూడా నియోజకవర్గంలో వినాయక నిమజ్జనాలకు సంబంధించి దగ్గరుండి మా కార్యకర్తలు కానీ మా వాళ్ళు కానీ పర్మిషన్ ఇవ్వకుండా ఏదైనా అక్కడక్కడ పిల్లలు ఏదైనా చిన్న బొమ్మలు పెట్టుకుంటే చిన్న మైక్ కూడా పర్మిషన్ ఇవ్వకుండా నిర్బంధించిన పరిస్థితి. ఈరోజు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి డీజేలతో అమ్మాయిలతో డ్యాన్సులు వేయించిన ఈ వీడియోలు కూడా నేను చూసిన పరిస్థితి. అలాంటిది వాళ్ళ మీద ఏముండవు. నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తా ఉంటే మధ్యలో కొంతమంది కార్యకర్తలు కలిసి నేను వస్తే మళ్ళీ నా మీద ఇంకో కేసు. ఇది మంచి పద్ధతి ఏనా అని అడుగుతా ఉన్నాను. అంటే ఈ కేసులు పెడితే ఎవరైనా భయపడతారని అడుగుతాను. కేసులు ఎదుర్కొంటాం. తప్పుడు కేసులు ఏం పెట్టారు? మాచర్ల నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతిని బ్రహ్మారెడ్డి అలవాటు చేస్తాం. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బ్రహ్మారెడ్డి ఇది కరెక్ట్ కాదు. నేను మీ ద్వారా ఈ విషయాలన్నీ కూడా ఎస్పీ గారి కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. ఇవి పీడీ యాక్ట్ పెట్టే సంస్కృతి, బెదిరించే సంస్కృతి, దొంగ కేసులు పెట్టే సంస్కృతి, సంబంధం లేకుండా కేసులు పెట్టే పరిస్థితి దయచేసి చేయొద్దని కూడా నీ సందర్భంగా వాళ్ళు కోరుతూ ఉన్నది కాదు. ఎందుకంటే రేపు ఖచ్చితంగా మాకు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అన్ని మీద రివ్యూ చేస్తాం. అప్పుడు ఎవరు కూడా ఈ నాయకులు కానీ ఎవరు కూడా మీకు కనపడే పరిస్థితి ఉండదు. దయచేసి అలాంటి తప్పులు చేయొద్దు. ఇప్పటికైనా ఇప్పుడు చేసినవి ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉంటుంది. నేను కొత్తగా వచ్చిన ఎస్పీ గారిని నేను టైం ఇస్తే నేను టైం అడుగుతాం. మేము మా పార్టీ తరఫున మేము పోయి కలుస్తాం. జరిగే సంఘటనలు ఖచ్చితంగా కూడా నేను ఆయన దృష్టికి తీసుకెళ్తాం. సరే ఎంతవరకు చేస్తాననేది నేను ఖచ్చితంగా చూస్తాం, ప్రజలు చేస్తాం. ఇవే కాకుండా చాలా ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే ఇది నేను నోటితో చెప్పేది కాదు.